రాజధాని వేరు, ఆ ప్రాజెక్ట్ వేరు. ఆ ప్రాజెక్ట్ పేరు మాత్రం అన్ని రాజకీయ పార్టీ రాజధాని విజయవాడలో ఉండాలని కోరుకునే పార్టీలు కూడా ఈ విషయంలో స్పష్టత చేయాలి. రాజధాని వేరు, ప్రాజెక్ట్ వేరు. ప్రాజెక్ట్ కూడా మీరు అష్యూరెన్స్ తీసుకుంటే కలిసి చేయండి, అది ఎక్కడో చెప్పండి. ఇది జరగాల్సిన చర్చ మాత్రం ఉందని నేను అనుకుంటాను. రైట్. రామ్ కుమార్ గారు ఏమంటారు? నమస్తే అండి, డిబేట్ లో అందరికి కూడా. ఇప్పుడు ఈ టాపిక్ ఈశ్వరన్ గారికి ఉన్న అవినీతికి దీనికి సంబంధం ఉందా లేదా? ఆయన పిక్చర్ లో ఎందుకు ఇస్తున్నారంటే, ఇక్కడ ఒక రాజధాని కోసం అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఆయన్ని ఎంపిక చేసుకోవడం, దీనికి ప్రాజెక్ట్స్ లో ఆయన పార్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ ని విడిగా దీన్ని విడిగా మాట్లాడుతున్నారు పురుషోత్తమ్ రెడ్డి గారు. సరే, ఏదైనా ఆయన విశ్లేషణ అనుకుంటది. మా ఈ అమరావతిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ గవర్నమెంట్ జరిగిందా, లేకపోతే బియాండ్ దట్ ఏమైనా పర్సనల్ గా ఉంటే ఖచ్చితంగా ఆయన అవినీతిలో ఇది కూడా బాగా ఉంటుంది. అది ఏమన్నా అక్కడ రేపు ఇన్వెస్టిగేషన్ జరిగితే అది పట్టుపడితే కనుక ఖచ్చితంగా అవి కూడా బయటకు వస్తాయి. అవి ఏమన్నా కనుక ఏ మాత్రం సహాయాలు జరిగినా అప్పట్లో ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎవరు దానికి లింక్ ఉంటే వాళ్ళందరూ కూడా బాధ్యులే, అందులో ఏ మాత్రం డౌట్ లేదు సాయి గారు. కానీ కేవలం సింగపూర్ అంటే ఆయన చెప్పినట్టు వరల్డ్ అట్రాక్షన్ ఉంది అక్కడ, అంతా కూడా సింగపూర్ ఒక అద్భుతమైన నగరం దానికి చూస్తున్నారు. కాబట్టి అందులో కొంత తీసుకుని మనకి అప్లై చేసి మనం కూడా అటువంటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకుంటాం, లేక దాంట్లో ఉన్న ఫ్లేవర్ మనం కొంత ఆస్వాదించుకోవాలంటే తప్పలేదు. కానీ ఇక్కడ బ్రాండింగ్ కొంచెం ఓవర్ చేయడానికి మాత్రం వాస్తవమే. ఇది అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఓవర్ బ్రాండింగ్ చేసి ఎక్కువ హైప్ తీసుకురావడంలో ఉన్న శ్రద్ధ, దీంట్లో ఉన్న ప్లాట్ అది ఆ రోజే కనుక అందరికి ఇచ్చేస్తుంటే అక్కడ రైతులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ ఇవ్వడం అనే మీద కూడా అంతే శ్రద్ధ తీసుకున్నట్టే వేరే విధంగా ఉండేది. ఇప్పుడు బాహుబలి రిలీజ్ అవుతే బాహుబలి డైరెక్టర్ తీసుకొచ్చేసి చేయడం కొంత ఓవర్ బ్రాండింగ్ చేశారు, అది మాత్రం వాస్తవం. అలా కాకుండా కొంచెం వాస్తవాల దగ్గరగా కనుక చేసుకుంటే మాత్రం ఇంకా బాగుండేది. కొంచెం ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోకుండా దాని ప్లానింగ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. అలాగే అక్కడ కట్టిన కట్టడాలకి ఇది టెంపరీ అనే మాటలు వాడడం కూడా, అంటే ఇప్పుడు కట్టిన ఏవైతే ఉన్నాయో వాటిలో టెంపరీ, మేము ఫ్యూచర్ లో ఇంకా అద్భుతమైన కట్టడం ఇటువంటి అయితే కొంచెం చేశారు. కానీ ప్రయత్నాలు కాకుండా గవర్నమెంట్ జరుగుతుంటే మాత్రం ఇప్పుడు దానికి నీటికి సంబంధం ఉండకపోవచ్చు. ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి దీనికి ఇవ్వండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే సాయి గారు, ఈ రాజధాని నగరం కోసం ఎవరైతే రైతులు ఏవైతే భూములు ఇచ్చారో వారి త్యాగాలు మరవలేం. వాటి ఇక్కడ రాజధాని నిర్మిస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఇచ్చిన వనరులు అనేకం. అలాగే ఫ్యూచర్ లో